చూస్తే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు రంగం సిద్ధమైంది. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానంపై లోక్సభ స్పీకర్ కు ఎంపీలు మెమరాండం ఇచ్చారు. యశ్వంత్ వర్మను తొలగించాలంటూ అభిశంసన తీర్మానంపై 145 మంది ఎంపీలు సంతకం చేశారు. టీడీపీ తరపున అభిశంసన నోటీసుపై ఎంపీ లావు సంతకం, బీజేపీ నుంచి ఎంపీ సీఎం రమేష్ సంతకాలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు కాలిపోయి కనిపించాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, జస్టిస్ వర్మ నివాసంలో భారీగా నగదు బయటపడినటువంటి కేసులో ఆయన్ను అభిశంసించడానికి ఇటు రెండు ఉభయ సభల్లో కూడా రంగం సిద్ధమైంది. ఆయన నివాసంలో భారీగా నగదు బయటపడిన తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పుడు ముగ్గురు సీనియర్ జడ్జీలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా ఈ జస్టిస్ వర్మ నివాసంలో భారీగా నగదు బయటపడినటువంటి మాట నిజమే అంటూ ఆ నివేదికలో పేర్కొంది. ఆ నివేదికతో పాటు అప్పటి సిబిఐ రాష్ట్రపతికి ఒక నివేదికను పంపించారు. అందులో జస్టిస్ వర్మను ఇంపీచ్మెంట్ చేయడానికి అభిశంసించాలంటూ కూడా సిఫార్సు చేశారు. ఆ తర్వాత ఆ సిఫార్సు అందుకున్నటువంటి రాష్ట్రపతి ఇటు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు లేఖలు రాశారు. ఆ మేరకు అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ ను ముందుకు తీసుకెళ్లడానికి ముందు ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. లోక్సభలో అయితే 100 మంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది, 100 మంది ఎంపీలు. అదేవిధంగా రాజ్యసభలో 50 మంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే అవసరానికి అంటే 100 మంది సభ్యులు అయినప్పటికీ కూడా రాజ్యసభలో లోక్సభలో 160 మంది సంతకాలు, 145 మంది లోక్సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేశారు. కావాల్సిన దానికన్నా కూడా మినిమం సంఖ్య కంటే కూడా ఎక్కువ వచ్చిందని చెప్పచ్చు. అయితే అభిశంసించడానికి 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. ఇటు లోక్సభలో అయితే 2/3 మెజార్టీ దక్కే అవకాశం ఉంది. రాజ్యసభలో కూడా ఇటు ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు, ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా దీనికి జస్టిస్ వర్మను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో రాజ్యసభలో కూడా ఈ యొక్క తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఉంది. అయితే జస్టిస్ వర్మతో పాటు అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్ ను కూడా ఇదే విధంగా అభిశంసన చేయాలి, ఆయన ఇంపీచ్మెంట్ చేయాలి, మత చాంద్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగించారు కాబట్టి ఆయనపై కూడా ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకురావాలంటూ ఇండియా కూటమి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే దానిపైన మాత్రం అధికార పక్షం నోరు మెదపడం లేదు. దానిపైన కొంత ప్రతిపక్షాలు మాత్రం కొంత ఆగ్రహంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి తీర్మానం పైన ఇటు లోక్సభ స్పీకర్ అటు రాజ్యసభ చైర్మన్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.